చేస్తారేమో అనుకున్నా. ఫైనల్గా వచ్చేటప్పటికి మనకు వచ్చిన సమాచారం విశ్వసనీయమైన సమాచారం కరెక్టే అని తేలింది అనమాట. ఫైనల్గా టీడీపీదే పై చేయింది అంతేగా. టీడీపీ రాజ్యసభ సీట్లు 4 తనే తీసుకుంది ఆన్ ద నేమ్ ఆఫ్ జనసేన. సార్ ఇక టీడీపీ అభ్యర్థుల విషయంలో కూడా ఎందుకు మళ్ళీ వరలరామయ్య గారి పేరు తెర మీదకి తీసుకొస్తున్నారు, ఎందుకు ఆయనకి పాపం మళ్ళీ ఏదో ఆశ చూపిస్తున్నారు? నిజంగా ఆయనకి ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటానండి. ఎందుకంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల నుంచి తెలుసు నాకు ఆయన ఎలాంటి వర్క్ చేస్తాడు ఏంటి అన్నటువంటిది. ఇంకోటి తెలుగుదేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని వీడకుండా ఎన్ని క్రైసిస్ వచ్చినా సరే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్నాడు. మొన్న 5 ఏళ్ల పాటు నానా కష్టాలు ఉన్న సందర్భంలోనూ ఉన్నారు ఆయన. ఇంకోటి అందరి దగ్గర చేతులు జాచే రకం కూడా కాదు. వాళ్ళ అబ్బాయికి అదృష్టవశాత్తు అంతకుముందు ఈయన ఓడిపోయే, ఎందుకంటే ఈయన నేను తిరుపతిలో ఉన్నప్పుడే ఈయన పార్లమెంట్కి కూడా పోటీ చేసింది. అప్పుడు వాస్తవంగా 6,000 ఓట్ల తేడాలో ఓడిపోయారు ఆయన. నిజంగా అయితే గెలవాల్సింది తిరుపతి పార్లమెంట్ సీటు ఆయన. చివరిలో ఇచ్చారు టికెట్. ముందు ఎవరో కోటీశ్వరుడికి ఇచ్చారు, ఆ కోటీశ్వరుడు రాలేదు. ఆయన భార్యకి ఇచ్చారు, కోటీశ్వరుడు భార్యకి ఎవరికో. ఆమె ఏమో రేపు ఎలక్షన్ అనగా కూడా వాటికి కూడా రాలే. నేను అప్పటికి TV9లో ఉన్నప్పుడు 3 సార్లు వార్తలు వేసా. సొంత నాయకులకి తెలియట్లేదండి ఎవరు